హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రిస్కా కన్స్ట్రక్షన్స్. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది ఏంటంటే, మీకు తెలిసే ఉంటుంది, ఇది స్టైర్ కేస్. రెసిడెన్షియల్ బిల్డింగ్లో స్టైర్ కేస్ని నేను మీకు చూపిస్తున్నాను. స్టైర్ కేస్ ఫినిషింగ్ ఎంత బాగుండాలి, స్టెప్స్ ఎలా రావాలి అనే దానికోసమే నేను మీకు ఈ వీడియోని చూపిస్తున్నాను అనమాట. ఇలా హారిజెంటల్గా ఉండేదాన్ని మనం థ్రెడ్ అంటాము, వర్టికల్గా ఉండేదాన్ని రైజర్ అంటాము. థ్రెడ్ ఎప్పుడు మినిమం 300 mm ఉండాలి, మ్యాక్సిమం మీ ఇష్టం. రైజర్ వచ్చేసి మినిమం 150 ఉండాలి, మ్యాక్సిమం ఉండకూడదు, ఇంకా తక్కువ ఉంటేనే మంచిది. ఓకే, మిడ్ ల్యాండింగ్లో ఇంకో రైజర్ ఇక్కడ ప్రొవైడ్ చేసాము. ఎందుకంటే ఏదైతే ఈ ల్యాండింగ్ వెళ్ళి అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో కూర్చుంటుందో ఆ ల్యాండింగ్లో మన స్పేస్ కోసం మనం మిడ్ ల్యాండింగ్లో ఇంకో స్టెప్ ఇచ్చామన్నమాట. ఇది ఓనర్ రిఫర్ చేశాడు, సో అలాగే చేసాము. క్యూరింగ్ ఎంత ఇంపార్టెంట్ చూస్తున్నారు కదా. ఇది క్యూరింగ్ వాళ్ళు కంప్లీట్గా దీన్ని ఫుల్గా ఏదైతే గన్నీ బ్యాగ్ ఉందో గన్నీ బ్యాగ్ వేసేసి 7 days 100% క్యూరింగ్ చేస్తున్నారు. స్టైర్ కేస్ క్యూరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఈవెన్ సపోర్టింగ్ కూడా. ఎందుకంటే ఇది డైరెక్ట్ బీమ్ వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్లో కూర్చునిద్ది కాబట్టి. ఓకే, తర్వాత మనకి స్టైర్ కేస్ దగ్గర లిఫ్ట్ దగ్గరే కార్పెంటర్స్ బాగా తప్పులు చేస్తూ ఉంటారు. బీమ్ లెంత్ కరెక్ట్గా కొట్టకపోవడం, లేదు హైట్ కొట్టేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో దీన్ని మనం 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. స్టైర్ కేస్ షట్టరింగ్ చెకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి స్టైర్ కేసు ఒక్క స్టెప్, మీరు ఒక ల్యాండింగ్లో ఒక స్టెప్ ఇష్యూ వచ్చినా కూడా మీరు ఆ స్టెప్స్ అన్నీ కొట్టి టైలింగ్ చేసేటప్పుడు మీరు చేయాల్సి వచ్చింది. సో దానికే 1-2 సార్లు షట్టరింగ్ చెక్ చేసుకున్న తర్వాతే కాంక్రీట్కి పర్మిషన్ ఇవ్వాలన్నమాట మీరు. ఓకే, తర్వాత ఈ కాలమ్స్ ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ కూడా స్టైర్ కేస్ మిడ్ ల్యాండింగ్ లెవెల్కి వేసి ఆ తర్వాత స్టైర్ కేస్ అయిన తర్వాత కాలమ్స్ చేయాలి. మీరు తొందరపడి కాలమ్స్ ఫుల్ చేసేస్తే మళ్ళీ దానికి లాక్ సెట్ అదంతా హడావిడి ఉంటుంది. కనెక్టివిటీ బీమ్ చూస్తున్నారు కదా, బీమ్స్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా స్టైర్ కేస్ అండ్ లిఫ్ట్ ఏరియాలో 1-2 సార్లు చెక్ చేసుకొని వేసుకోవాలి. ఫినిషింగ్ బాగుండాలి రావాలి అంటే మీరు టైట్ కాంక్రీట్ మాత్రమే యూజ్ చేయండి స్టైర్ కేస్కి. ఓకే.